హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామ్ అండ్ సిక్స్ వ్లాగ్స్. ఈరోజు మనం కీసరగుట్టలో ఉన్న శివాలయం చూడబోతున్నాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఈ శివాలయం గుడికి వెళ్ళాలంటే ఈసీఎల్ నుంచి 20 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, వచ్చేసాం కీసరగుట్టకి. ఇదే మన కీసరగుట్ట శివాలయం. గుడి మధ్యలో ఇలా శివుడు ఉంటారు. చాలా బాగున్నది కదా. గుడి పక్కనే ఇలా షాప్ ఉంటది. కొబ్బరికాయలు, పువ్వులు ఏది కావాలన్నా దొరుకుతాయి, పూజ సామాన్లు. ఇదిగోండి, ఇలా గుడి లోపలికి వెళ్ళాలి. లోపలే శివాలయం. ఈ శివాలయం ఎలా ప్రతిష్టపడిందో తెలుసుకుందామా? రాముని చంపిన పాపానికి రాముడు శివుడికి పూజ చేసుకున్నామని అనుకుంటారు. అప్పుడే కీసర్లో ఉన్న ఈ లోయను రాముడు చూస్తాడు. రాముడికి ఎంతో నచ్చి ఇక్కడే శివుని పెట్టుకుని పూజించుకున్నామని అనుకుని హనుమంతుని పిలిచి వారణాసి వెళ్ళి లింగాన్ని తీసుకురమ్మని చెప్తారు. హనుమంతుడు వెళ్తారు. ఎంతసేపు అయినా రారు. అయ్యో, సమయం అయిపోతుందని అనుకునే లోపే శివుడే రాముడి ముందు వచ్చి తన లింగాన్ని తనకి ఇచ్చి పూజించుకోమని చెప్తారు. అందుకే స్వయంభూ లింగం అని ఆ లింగానికి పేరు. ఆ లింగాన్ని శ్రీరాముడే ప్రతిష్ఠించారు కాబట్టి ఆ లింగానికి రామలింగేశ్వర స్వామి అని పేరు. కొంత సమయానికి వారణాసి నుంచి హనుమంతుడు 101 లింగాలతో వస్తాడు. కానీ తన తెచ్చిన లింగాలతో రాముడు ప్రతిష్ఠించి పూజించలేదని కోపంతో, బాధతో అక్కడే లింగాలని విసిరేస్తాడు. అందుకే ఆ కొండ చుట్టూ అన్ని లింగాలు ఉంటాయి. హనుమంతుని బాధను చూసిన శ్రీరాముడు ఆలయంలో జరిగే ప్రతి పూజలో మీకు కూడా పూజ జరుగుతాయని మాటిస్తారు. అంతేకాక లింగం ప్రతిష్ఠించిన కొండను కీసరగిరి అని పేరు పెట్టారు. ఇదే కీసరగుట్టకున్న చరిత్ర. ఇప్పుడు గుడి చుట్టూ ఉన్న ప్రదేశాలు చూద్దాం రండి. विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः नमः नमस्ते अस्तु भगवान् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः
కిందికి వెళ్ళేటప్పుడు వీడియో తీయడం మిస్ అయ్యాం. అందుకే కొండ నుంచి కిందికి దిగేటప్పుడు వీడియో తీసాను. ఇది కిందికెళ్ళే దారి. నమః 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 ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఫ్రెండ్స్.